ఇప్పుడు మనం దీనికి సంబంధించి దేంట్లో చూస్తున్నాం అంటే ఈ జెనెటిక్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్స్ మనం క్వశ్చన్స్ మనం చూద్దాం. జెనెటిక్స్ జన్యు శాస్త్రానికి సంబంధించి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హెరిడిటరీ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఇస్ నోన్ యాజ్, అంటే జన్యులు ఒక తరం నుంచి మరొక తరంలోకి మనకు రావడానికి కారణమైనటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తాం? జన్యు శాస్త్రం. ఏమని పిలుస్తాం? జన్యు శాస్త్రం. ఆ జన్యు శాస్త్రంలో వేటి గురించే మనం అధ్యయనం చేస్తాం? జీన్స్. ఓకే, జన్యులు జీన్సే కాకుండా మనం వేరియేషన్స్ కూడా చదువుతాం, వైవిధ్యాలను కూడా చదువుతాం. ఓకేనా? నెక్స్ట్, హూ ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జన్యు శాస్త్రం గ్రెగర్ జాన్ ఇతడు యాక్చువల్ గా మ్యాథమెటిషియన్ ఈయన, కానీ మొక్కల పైన అభిరుచితోటి 11 years 11 సంవత్సరాల పాటు తోట బఠానీపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి గ్రెగర్ జాన్ మెండల్, ఫాదర్ ఆఫ్ మనకు జెనెటిక్స్ గా మనం పిలుచుకుంటాం. ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తాం? జోహన్ మోర్గన్. ఏమంటాం? టిహెచ్ మోర్గానా? రైట్, టిహెచ్ మోర్గాన్ ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు. రైట్. మరి ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? విప్లవం సార్. yes, ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. మరి జనరల్ గా నార్మన్ బోర్లాగ్ను ఏమని పిలుస్తారంటే హరిత విప్లవ పితామహుడు అంటే. అర్థమవుతుంది? నార్మన్ బోర్లాగ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఎంఎస్ స్వామినాథన్ ను, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ ను మనం ఏమని పిలుస్తాం? మనం భారత హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తాం. తర్వాత హూ కాయిన్డ్ ద టర్మ్ మ్యూటేషన్? ఉత్పరివర్తనలు ఎవరు కనుగొన్నారు? హ్యూగో డివ్రీస్. ఎందులో కనుక్కున్నారు? ఈనోథెరా లామార్కియానాలో కనుక్కున్నారు. హ్యూగో డివ్రీస్. ఓకే, మరి ముల్లర్ కూడా ఉత్పరివర్తనల గురించి చేశాడు. ముల్లర్ ఎక్స్ కిరణాలు ఉపయోగించి దేంట్లో? డ్రాసోఫిలా మెలనోగాస్టర్ లో చేశాడు. తర్వాత which term of the genetics represents potential ability to plant cell to grow into a complete plant? Totipotentia, pluripotentia, cloning, variation. Answer? Pluripotency. ఇక్కడ ఏమన్నాడు? which term genetics represents the potentiality ability of plant cell to grow into complete plant? Answer ఏమని పిలుస్తాం? ప్లూరిపొటెన్సా, టోటిపొటెన్సా. జంతువులు అయినట్లయితే ప్లూరిపొటెన్సీ పెట్టాలి, మొక్కలు అయితే 100% టోటిపొటెన్సీ ద రైట్ ఆన్సర్. ఏంటిది? టోటిపొటెన్సీ. ఇక క్లోనింగ్ చిన్న చేయాలా? ఓకే, జంతువులు అయితే ప్లూరిపొటెన్సీ, మొక్కలు అయినట్లయితే టోటిపొటెన్సీ. గుర్తుపెట్టుకోండి. క్లోనింగ్ కూడా జంతువులకు సంబంధించిన ఒక కణాన్ని తీసుకొని మనకు ఆర్టిఫిషియల్ గా అది జంతువుల యొక్క అవయవాలను తయారు చేసే విధానం ఉంది. క్లోనింగ్ కి సంబంధించి కూడా ఉంది. మన కొత్త జీవులను సృష్టించవచ్చు క్లోనింగ్ ద్వారా. ఇక వైవిధ్యాలకు సంబంధించి మనకు తెలుసు, అది మనకు మియాసిస్ దానికి ప్రధానమైన కారణం సెక్షువల్ రిప్రొడక్షన్ లో. తర్వాత నేమ్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారెక్టర్స్ అదర్ దాన్ సెక్స్ క్రోమోజోమ్స్. వీటిని ఏమని మనం పిలుస్తాం? అదర్ దెన్ సెక్స్ క్రోమోజోమ్స్ అన్న. ఆటోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్లు కాకుండా, అల్లోజోమ్స్ కాకుండా ఉండే వాటిని ఆటోజోమ్స్ లేదా మనకు శాఖీయ క్రోమోజోమ్లను పిలుస్తాం, లేదా శారీరక క్రోమోజోమ్లను పిలుస్తాం. ఇవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మానవుల్లో 22 జతల క్రోమోజోమ్ ఉంటాయి. అదేవిధంగా ఒక జత సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సరే, వాట్ డూ యూ మీన్ బై లా ఆఫ్ డామినెన్స్? లా ఆఫ్ డామినెన్స్ అంటే అర్థం ఏంటి? లా ఆఫ్ డామినెన్స్. ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ ఏమని చెప్తుందంటే, ఒక జన్యుకు సంబంధించినటువంటి లక్షణం, ఇక్కడ క్వశ్చన్ దీనికి సరైన సమాధానం ఇందులో మనం చూపించలేరు, కానీ ఒక జన్యుకు సంబంధించి మనకు 1 సెట్ ఆఫ్ జీన్స్ ఉన్నప్పుడు ఒక జన్యువు మరొక జన్యు యొక్క లక్షణాన్ని ఏం చేస్తుందంటే సప్రెస్ చేస్తుంది అనమాట. ఆ సప్రెస్ చేసేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో, సప్రెస్ చేయబడేటువంటిది రెసెసివ్ గా ఉంటుంది, మిగతాదేమో డామినెంట్ గా ఉంటుంది అనమాట. అలా ఉండేటువంటి లక్షణాన్ని లా ఆఫ్ డామినెన్స్ అని పిలుస్తారు.
అంటే బహిర్గతత్వం అంటారు. ఇది మెండల్ ఇచ్చినటువంటి మొదటి సూత్రం, లా ఆఫ్ డామినెన్స్. రెండోది ఏమిటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్, అంటే అలీన సిద్ధాంతం, అంటే అవి ఒకదానికొకటి సెగ్రిగేట్ అవుతాయని చెప్పేటువంటి సిద్ధాంతం. ఇక మూడోది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, అంటే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం, స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతాన్ని మనకు మెండల్ ఇవ్వడం జరిగింది. అయితే అసంపూర్ణ బహిర్గతత్వాన్ని మాత్రం మెండల్ వివరించలేకపోయాడు. ఇన్కంప్లీట్ డామినెన్స్ ను మెండల్ వివరించలేడు. విచ్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రెగర్ జాన్ మెండల్ క్రాస్ బ్రీడ్ హిజ్ ఎక్స్పెరిమెంట్? ఏ మొక్క? బఠానీ సార్. ఈ ప్లాంట్. వెరీ గుడ్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ మెండల్ లా? మెండల్ లాకు వర్తించినది ఏంటిది అంటే లింకేజ్, సహలగ్నత. సహలగ్నత. ద టెండెన్సీ ఆఫ్ an offspring to resemble its present is known as. మనకు తెలుసు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు పిల్లలు వేరువేరుగా ఉండడం గల కారణం ఏంటిది? ఆన్సర్, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలోకి రావడాన్ని మనం ఏమంటాం? హెరిడిటీ అంటాం, అనువంశికత అంటాం. ఆ లక్షణాలు వ్యత్యాసం కనబడితే వాటిని ఏమంటాం? వేరియేషన్స్ అంటాం. ఏమంటారు? వేరియేషన్స్. ద ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ ఏ జీన్ ఈజ్. జీన్కు మరొక ఆల్టర్నేట్ ఫామ్ ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? అలెలీస్ అంటారు. అలెలీస్, అలెలీస్, అలెలీస్. ద జీనోటాపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. దానికి సంబంధించి మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క జన్యురూప నిష్పత్తి ఎంత? 1:2:1. మరి దృశ్య రూప నిష్పత్తి? 3:1 సార్. ఒక మరి మనకు ఏది డైహైబ్రిడ్ క్రాస్ యొక్క దృశ్య రూప నిష్పత్తి? 9:3:3:1 సార్. వెరీ గుడ్. తర్వాత ద క్రాసింగ్ ఆఫ్ F1 టు ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్ ఈజ్ నోన్ యాజ్. మనకు F1 లో ఉన్న లక్షణాన్ని మనం తల్లిదండ్రుల ఏదో ఒక లక్షణంతో క్రాస్ చేస్తే ఆ క్రాస్ ఏమని పిలుస్తాం? బ్యాక్ క్రాస్ సార్. బ్యాక్ క్రాస్ అంటారు. ఒకవేళ ఖచ్చితంగా రెసెసివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తో చేస్తే ఏమని పిలుస్తారు? టెస్ట్ క్రాస్ సార్. టెస్ట్ క్రాస్. వెరీ గుడ్. తర్వాత ద ఎక్సెప్షన్ టు మెండల్ లాస్. ఈ కింది వాటిలో మెండల్ లాకు సంబంధించినది ఏదైనా? లింకేజ్ సార్. అంటే ఇక్కడ ఏమనిపించాడంటే గుర్తుపెట్టుకోండి, ఈ మెండల్ లాస్ లో మెయిన్ గా డామినెన్స్ ను ఉంటుందని చెప్పాడు, కానీ మనకు ఇన్కంప్లీట్ డామినెన్స్ ను మనకు ఎవరు వివరించలేరు? మన గ్రెగర్ జాన్ మెండల్ వివరించలేరు అనమాట. ఇక్కడ పీ ప్లాంట్స్ వర్ యూజ్డ్ ఇన్ మెండల్ ఎక్స్పెరిమెంట్స్ బికాస్. ఎందుకు ఉపయోగించాడు? ఈ ఆన్సర్ ఆల్ ద ఎబోవ్ ఆన్సర్ ఉంటుంది. దే వర్ చీప్. అవి ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి.